అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? అంతా కులాస. అమ్మ, మనకి ఇప్పుడు జూలై 15th ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయి కదా. అసలు సంవత్సరం మొత్తంలో ఎన్ని నవరాత్రులు ఉంటాయమ్మా? అంటే గుప్త నవరాత్రులు అని సపరేట్‌గా అంటున్నారు కదా. ఎందుకలా పిలుస్తున్నారో కూడా తెలియజేస్తారా? తప్పకుండా. హ్మ్. సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు అమ్మవారికి వస్తాయి. హ్మ్. 4. ఒకటి మాత్రం గణేష నవరాత్రులని ఈ మధ్య కొత్తగా అంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి అలవాటు ప్రారంభమైంది. ఓకే. అంటే అప్పుడు ఆ రోజుల్లో గణేష్ నవరాత్రులు అలా పెండాల్లాగా పెట్టుకుని అందరూ ఒక చోట చేరి హ్మ్. వాళ్ళు మన స్వతంత్రం గురించి మాట్లాడుకోవటానికి వాళ్ళకి అదొక వేదికలాగా పనికొచ్చేదనమాట. ఏమన్నంటే పూజ ఓకే. చేసుకుంటున్నాం అనేవాళ్ళు. అవునవును. మీరు చెప్పారు ఇది. అని ఆ విధంగా చేసుకున్నారు. హ్మ్. కానీ గణేష నవరాత్రులు మనకు మొదటి నుంచి మనకి లేవు. లేవు, ఓకే. పద్ధతిలో లేవు. హ్మ్. కానీ అవి ఒక ప్రయోజనం కోసం మొదలైనాయి. హ్మ్. మిగిలిన 4 నవరాత్రులు అమ్మవారివే. హ్మ్. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అని వస్తాయి. హ్మ్. చైత్ర మాసంలో పాడ్యం నుంచి మొదలుపెట్టి 9 రోజులు. నవ అంటే 9 కదా. హ్మ్. అప్పుడంతా కూడా అమ్మవారిదే. అంటే మొత్తం ఆ 9 రోజులు అమ్మవారికి వైభోగంగా ఉంటుంది. హ్మ్. మనకి ఇటువైపు సౌత్ వైపు కొద్దిగా తక్కువ, కానీ నార్త్ ఇండియాలోను, ఈస్ట్ ఇండియాలోను ప్రత్యేకంగా ఈ వసంత నవరాత్రులు ఎంత వైభోగంగా చేస్తారో. అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఆ పక్కనే అయ్యవారి ఆలయం ఉన్నా పట్టించుకోరు. అంత కాశీలో ఒకసారి మేము ప్రత్యక్షంగా చూసాం. హ్మ్. అన్నపూర్ణ ఆలయానికి విపరీతంగా వెళ్తున్నారు, విశ్వనాథుడు ఆలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నట్టుగా. అది దాటాక క్యూ ఒక్కసారి రిలీజ్ అయిపోయినట్టు అయిపోయింది. ఓకే. ఓకే. అంతగా అమ్మవార్లని అప్పుడు ఆ రోజుల్లో కొలుస్తారు. హ్మ్. వసంత నవరాత్రులు అంటే వసంత మాసం ఇంకా అప్పటికి రాలేదు, అయినప్పటికీ చైత్ర మాసంతో మనం మొదలు పెట్టుకుంటాం. హ్మ్. అప్పుడు వచ్చినటువంటి ఆ నవరాత్రులు ప్రత్యేకంగా అమ్మవారి కోసమే చేసిన నవరాత్రులు. అది అందరూ చేసుకుంటారు, హ్మ్. విశేషంగా చేసుకుంటారు. ఇంకోటి అందరూ చేసుకునేది ఏంటంటే ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. ఓకే. శరదృతువులో శరన్నవరాత్రులు తెలుసు కదా, దసరాలను కూడా అంటాం. హ్మ్. అవి అంతే 9 రోజులు, పాడ్యం నుంచి మొదలుపెట్టి నవమి దాకా హ్మ్. ఆ 9 రోజులు. మనం అప్పుడు దశమి కూడా చేసుకుని విజయదశమి అని ఓకే. అంటే అమ్మవారు రాక్షసుల్ని చంపి విజయం సాధించింది కనుక విజయదశమి సెలబ్రేట్ చేసుకోవటం అనమాట. ఆ ఓకే. ముందర రోజు మహిషాసురుడిని చంపేసింది అంటారు. హ్మ్. తర్వాత విజయదశమి హ్మ్. ఆవిడ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం. ఈ ఓకే. 2 అందరూ చేసుకుంటారు. అంటే ఆ! అసలు దానికి కుల మత వర్ణ వర్గ విచక్షణే ఉండదు. హ్మ్. అంటే స్త్రీలు, పురుషులు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అలా అసలు ఎవ్వరైనా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. మతం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ మతం అంటే ఇప్పుడు వచ్చినటువంటి బయట దేశాల నుంచి వచ్చిన మతాలు కావు. అవి హ్మ్. కూడా ఒకప్పుడు మన దేశంలో భాగాలే. హ్మ్. కానీ ఈ ఈ మన దగ్గరే లోపల చాలా మతాలున్నాయి. ఒక ఓకే. శాక్తేయంలోనే చాలా రకాలు. అంటే హ్మ్. వామాచారం చేసేవాళ్ళు, దక్షిణాచారం చేసేవాళ్ళు, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి మన దగ్గరే. ఓకే. ఆ! అవన్నీ కూడా అందరూ కూడా ఈ అమ్మవారి నవరాత్రులు, ఈ 2 నవరాత్రులు, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, హ్మ్. ఈ 2 చక్కగా చేసుకుంటారు. ఇంకా మిగిలినవి 2 నవరాత్రులు ఉన్నాయి. ఒకటేమో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ వారాహి నవరాత్రులు. హ్మ్. ఇంకొకటి తర్వాత శ్యామలా నవరాత్రులు అని వస్తాయి. హ్మ్. ఈ 2 కూడా అది మాఘంలో వస్తుందనుకుంటా. ఈ హ్మ్. 2 కూడా అన్ అందరికీ ఎక్కువగా తెలీదు. కారణం ఓకే. ఏంటంటే అది కేవలం హ్మ్. ఆ మంత్ర దీక్ష ఉండి. హ్మ్. శ్యామల, వారాహి వీళ్ళిద్దరు ఎవరు? లలితాదేవికి, లలితాపరా భట్టారికకి హ్మ్. శ్యామలేమో మంత్రి, వారాహి ఏమో సైన్యాధిపతి. హ్మ్. మరి వీళ్ళిద్దరూ ఎంత ఎలాంటి పొజిషన్స్‌లో ఉన్నారు, ఇంపార్టెంట్ అవునవును. పొజిషన్స్‌లో. హ్మ్. అసలు వీళ్ళు లేకపోతే యుద్ధం ఎట్లా? అవును. మంత్రాంగం చేయందే ఎట్లా చేయాలి అనేది మంత్రి చెప్పాలి. హ్మ్. చేసేది యాక్చువల్‌గా దిగి చేసేది వారాహి అమ్మవారు. సైన్యాధిపతి అండ్ హ్మ్. ఆవిడ వెనకాల సమూహం అంతా. హ్మ్. కనుక ఈ ఇద్దరిది చాలా ముఖ్యమైనదనమాట. అంటే ఏంటి, హ్మ్. ఏదైనా సరే సాధించి గెలవాలంటే మంత్రి అవసరమే, హ్మ్. సేనాధిపతి అవును. అవసరమే. కనుక సాధకులు ఎక్కువగా ఈ దీక్ష తీసుకున్నవారు, ఈ మంత్రోపదేశాలు ఉన్నవారు, హ్మ్. అంటే ఆ పర్టిక్యులర్‌గా ఆ దేవతా మంత్రాలు ఉన్నటువంటి వారు ఈ సమయంలో పూజ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఆహా! వాటిల్లో అప్పుడు వేరేదిగా ప్రత్యేకంగా అసలు ఇతర పండుగలన్నీ కొంచెం పక్కకు నెట్టేసినట్టుగా ఈ హ్మ్. దేవతకే చేసుకుంటారు. హ్మ్. తెలియని వారు కూడా చేసుకుంటారు. అవి నవరాత్రులు అని తెలియకపోయినా ఆషాఢ మాసంలో ఇక్కడ తెలంగాణ వైపు బోనాలని చేస్తారు చూడండి. హ్మ్. అవునా? అవునవునవును. అటువైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతరలని చేస్తారు. హ్మ్. అమ్మవారి జాతరలని. అవును. కనుక అవన్నీ ఈ సందర్భంగా చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఇందుకోసం అనేది ఎక్కువగా తెలియకపోయినా అమ్మవార్లను ఆ రోజుల్లో ఆరాధించుకోవాలి.
అంతవరకు తెలుస్తుంది. కాకపోతే మంత్రోపాసన, మంత్రదీక్ష చేసే వాళ్ళందరికీ ఈ వారాహి నవరాత్రులు గానీ, శ్యామల నవరాత్రులు గానీ ఒక ప్రత్యేకమైన అవకాశం. ఆ అవకాశాన్ని వాళ్ళు బాగా ఉపయోగించుకుని చక్కగా ఆ 9 రోజులు పూర్తిగా వాళ్ళ మంత్రదీక్ష అనమాట అదంతా. అప్పుడు ఆ సమయంలో యంత్ర పూజలుంటాయి. వాళ్ళ తంత్రం నడుస్తూ ఉంటుంది. వాళ్ళ మంత్రం నడుస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. ప్రత్యేకంగా ఏ దేవతకి అంటే చాలా చోట్ల బలులివ్వటం కూడా ఈ ఈ పద్ధతిలో ఉన్నది. అంటే ఆ నవరాత్రులు అందుకే గుప్తంగా చేస్తారు. అందరికీ తెలిసినట్టుగా బాహాటంగా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఆ దీక్ష ఉన్నదని తెలిస్తే రేపు వీళ్ళేమన్నా మంత్రగాళ్ళేమో అని వేరే వాళ్ళు భయపడే అవకాశం కూడా ఉంది కదా! కనుక అలాంటి వాళ్ళకి వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇళ్లలో కానీ, గుళ్ళల్లో కానీ, లేకపోతే ఏదైనా మఠాలు, పీఠాలు ఉంటాయి కదా! లేకపోతే ఎక్కడో కొండల్లో, కోనల్లో అమ్మవారి ఆలయాలు ఉంటాయి. అక్కడికి ఎవరు వచ్చి మాటిమాటికి డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉండవు. అలాంటి చోట కూర్చొని చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేసుకునేటటువంటివి ఈ వారాహి నవరాత్రులు. ఈ ఆషాఢ మాసం రేపు రాబోతోంది. వచ్చినప్పుడు అంటే చాలా వారాహి అంటే ఎవరంటే పూర్తిగా దండనాథ ఆవిడ. కనుక అలాంటి మంచి మహా పవర్ఫుల్ సైనిక శక్తిని మనం కూడా పొందాలంటే ఆవిడకి పూజ చేసుకుంటే మంచిది. అందులో ఇప్పుడు అందరూ మరి మేము చేసేసుకోవచ్చా అని చాలామంది గుప్తం అంటున్నారు కదా! అడిగితే వారాహి అమ్మవారు ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆవిడ కొంచెం ప్రసన్నంగా శ్వేతవారాహి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నీలవారాహి, శ్వేతవారాహి పర్వాలేదు వీళ్ళని. అంతేగాని ఎర్రగా ఉండి రౌద్రంగా ఉండేటటువంటి దేవతలని మామూలుగా గృహస్థులు పూజించుకోకపోవటం మంచిది. అదే తంత్రదీక్ష ఉన్న వాళ్ళు ఎలాగూ చేస్తారు. ఆ మంత్రదీక్ష ఉన్న వాళ్ళు, ఆ పద్ధతుల్లో చేసుకునే వాళ్ళు ఎలాగూ చేస్తారు. అది వాళ్ళకు వదిలేసి మామూలుగా ఇంట్లో పటం పెట్టుకుని శ్వేతవారాహి ప్రసన్నంగా ఉన్నటువంటి వారాహి ఉంటుంది. అలాంటి వారాహిని పెట్టుకుని ఆ ప్రసన్న దేవతని ఎవరైనా పూజించుకోవచ్చు, ఎప్పుడైనా పూజించుకోవచ్చు. చాలామంది ప్రసన్న దేవతను కూడా వారాహి ఇంట్లో వద్దండి అంటున్నారు. అందుకే పటం కొనుక్కునేప్పుడు కొంచెం చూడండి, చక్కటి స్మైలింగ్ ఫేస్ ఉందా, కళ్ళు ప్రసన్నంగా చూస్తున్నాయా, మనకేసి కోపంగా చూస్తున్నాయా తెలుస్తుంది కదా. అది చూసి కొనుక్కుని అది ఇంట్లో పెట్టుకుని కూడా పూజించుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. చక్కగా ఆవిడకి కావాల్సినటువంటి పుష్పాలన్నీ పెట్టండి, పుష్పాలతో పూజ చేయండి, మీకు తోచిన నైవేద్యం పెట్టండి. వాళ్ళు పెట్టే బలులు అవి ఏం చేయక్కర్లా. బలి అంటే కేవలం జంతువులనే కాదు అక్కడ ఉద్దేశం. బలి అంటే నారికేళం కొడితే నారికేళ బలి అంటారు. నిమ్మకాయ కోసి అటు ఇటు పెట్టి నింబ బలి అంటారు. అవునా? ఇలాంటి కూష్మాండ బలి అంటారు, ఏది గుమ్మడికాయ కొట్టి. కనుక ఇవి కూడా బలులే. బలులు అంటే పూర్తిగా ఆవిడకి సమర్పించటం అనమాట. అది ఇవి ఈ నవరాత్రులన్నీ ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. సో వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. ఎవరైనా భక్తులు చేసుకోదలుచుకుంటే చక్కటి ప్రసన్నమైన పటం ఒకటి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చేసుకోవచ్చు. పూజ అంటే మామూలుగా ఆ తంత్ర పూజల జోలికి అసలు వీళ్ళు వెళ్ళొద్దు. మామూలుగా ఇంట్లో మిగిలిన దేవతలందరికీ ఎలా చేసుకుంటున్నారో అలాగే. ఆ తర్వాత ఈవిడ భూశక్తి కనుక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అలాంటివన్నీ తొలగిపోతాయి ఈవిడ్ని పూజించటం ద్వారా. ఇప్పుడు పొలాలు కొనటము, అమ్మటం, ఇల్లు కొనటము, అమ్మటము, లేకపోతే ఏదైనా ఉత్త స్థలాలు కొనటం, అమ్మటం, ఇలాంటివేవో అమ్మలేక ఇబ్బంది పడటం, లేకపోతే కొనలేక ఇబ్బంది పడటం, ఇలాంటివి ఉంటాయి కదా. లేకపోతే ఎవరో కబ్జాలు చేసి వదలకపోవటం చాలా ఎక్కువ. అలాంటి వాటి అన్నిటికీ ఈ దేవత మనకి పరిహారం చూపిస్తుంది. భూమికి సంబంధించిన దేవత. కానీ చేసుకున్నట్టు హడావిడి చేయకుండా, బయట వాళ్ళకి చెప్పకుండా అంటే శాంతి పూజ శాంతి దేవతగా ఉన్నప్పుడు చేసుకున్నంత సేపు నలుగురికి చెప్పినా పర్వాలేదు. ఇంటికి ఎవరైనా వస్తే చూపిస్తారు. అంటే మనమేం బయట బోర్డు కట్టి తోరణాలు కట్టి పూజ చేయక్కర్లేదు. అదే శరన్నవరాత్రులు అయితే చాలా ఆడంబరమే వేరే ఉంటుంది. వసంత నవరాత్రులు మన సౌత్లో తక్కువ, కానీ నార్త్లో అయితే వాటికి కూడా చాలా అసలు ఆ శక్తి క్షేత్రాలలో నార్త్లోకి ఎట్టెళ్ళిన, నార్త్, ఈస్ట్, వెస్ట్ అటువైపు ఎట్టెళ్ళిన ఈ వసంత నవరాత్రుల్లో అయితే అసలు ఆలయంలోకి వెళ్ళటానికే చాలా టైం పట్టేటటువంటి క్యూలు ఉంటాయి. చాలా రష్ ఉంటుంది. అసలు అంత శక్తి ఆ సమయంలో ఆ క్షేత్రంలో పోగుపడుతుంది. ఆ శక్తి మనం రిసీవ్ చేసుకోవాలి అనే పద్ధతిలో వెళ్ళటం. అమ్మ, ఇప్పుడు నైవేద్యాలు ఎటువంటివి పెట్టాలి అమ్మవారికి పెట్టేటప్పుడు? మామూలుగా ఇంట్లో మీరు ఏ కొబ్బరికాయ పెడతారో అది పెట్టండి. మామూలుగా మీరు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఏది పెడతారో అవన్నీ పెట్టొచ్చు. మామూలుగా ఇంట్లో మామూలుగా ఏం చేసుకుంటారు అవన్నీ చేయొచ్చు. కానీ చక్కగా ప్రత్యేకమైన పూజ చేసుకుంటున్నప్పుడు మామూలు పాలు బెల్లం, అంటే నిస్సహాయులు అయితే పాలు బెల్లం పెడతాం, ఏం చేస్తాం ఓపిక లేనప్పుడు. కనుక అలా కాదు, కానీ కొంచెం మామూలుగా చక్కగా పండుగలప్పుడు ఎలా అయితే నైవేద్యాలు పెడతామో ఆ నైవేద్యాలన్నీ పెట్టచ్చు.
ఓకే. వాటిల్లో ఏమీ మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అడిగేటటువంటి నైవేద్యాలు అవి వేరే ఉంటాయి. మంత్రదీక్ష ఉన్నవాళ్ళు, ఉపాసనలు సాధకులు ఉంటారే, వాళ్ళు చేసేవి వాళ్ళ దీక్ష వేరే ఉంటుంది. ఓకే. మనం మనంతలో ఇలా చేసుకోవచ్చు హ్యాపీగా. చేసుకోవచ్చు. అమ్మ ఇంకొకటి ఈ కలశం, అఖండ దీపం ఇవి ఎలా పెడతారమ్మా? అఖండ దీపం అంటే మొక్కుకున్న వాళ్ళు పెడతారు. అందరూ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అఖండం అంటే ఆ 9 రోజులు కంటిన్యూస్‌గా వెలిగేవి. అన్ని నవరాత్రుల్లోనూ పెట్టొచ్చు. అంటే ఒకసారి పొద్దున్న దానిని పూజ చేసి ఆరంభిస్తే పాడ్యం నాడు నవమి, దశమి పొద్దున్న దాకా వెలుగుతూ ఉండేటట్టుగా ఈ 9 రోజులు సంపూర్ణంగా వెలగాలవి. అలా ప్లాన్ చేసుకోవాలి. అంటే నూనె అయిపోతూనే మళ్ళీ నూనె పోస్తూ, నెయ్యి అయిపోతూనే నెయ్యి పోస్తూ, ఒత్తులు అడుక్కుపోతున్నాయా అని చూసుకుని, అంటే ఆ ఒత్తి మార్చేటప్పుడు ముందరే పక్కన ఇంకొక ఒత్తి వేసి దాన్ని వెలిగించి ఉంచి మళ్ళీ తర్వాత ఈ ఒత్తిని మళ్ళీ పైకి తీసి వెలిగించి దీపం ఆరొద్దు. అఖండం అంటే ఆగకుండా వెలుగుతూ ఉండాలి. అది కలశం అంటే కలశం కూడా అంతే. పద్ధతి ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మామూలుగా నిత్య పూజలు చేసుకునేప్పుడు నిత్యం కలశం ఏం పెట్టుకోవట్లేదు కదా, కనుక అలాగే చేయొచ్చు. మామూలుగా గృహస్థులకి చెప్తున్నాను నేను. వాళ్ళ పద్ధతులు వాళ్ళకి వేరే ఉన్నాయని అది కూడా చెప్తున్నా. వాళ్ళ పద్ధతి మన ఇంట్లో చేసుకునేప్పుడు ఈ కలశాలు అవి అక్కర్లేదు. అఖండం పెట్టుకోదలుచుకుంటే మీరు ఇవాళ చేసుకోదలుచుకున్నాను, ఈ 9 రోజులు అమ్మవారు ఎదుర్కొంటే దీపం ఉండాలి ఆరకుండా అనుకున్నాను అని అనుకుంటే ఇది చేయొచ్చు. అంతేకాదు ఆ రోజుల్లో ఇవన్నీ అఖండాలు పెట్టినటువంటి మొదలైనటువంటి రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు. అవునమ్మా. పగలంతా సూర్యుడు, రాత్రి చంద్రుడు, ఈ రెండింటి మధ్యలో సంధ్యాదీపం, అగ్ని, ఇంతే. కనుక ఇప్పుడు ఆ సూర్యచంద్రాదులు ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రారు. ఆషాఢ మాసం అంటే అసలే మబ్బులు కమ్మేసే రోజులు కదా, కనుక ఇలాంటి దీపాలు పెట్టడం ఇలా అలవాటు చేసుకున్నాం మనం. కనుక అప్పుడు దీపాలే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కరెంటు దీపాలు వచ్చేసాయి కదా, ఏదైనా కూడా దీపమే. అమ్మవారిని చీకటిలో ఉంచొద్దు. అది. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తాను. అదేంటంటే నైవేద్యం పెడతాం కదా, పెట్టేసి వెంటనే తీసేయొద్దు. ఆవిడ దగ్గర కాసేపు ఉంచండి, ఆవిడ తినాలని కదా పెట్టారు. అవునవును. ఇలా చూపించాలి ఇమీడియట్ తీయకుండా ఒక 1 అవర్ అలా ఉంచితే మంచిది. అది కాకుండా ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకోటి పెట్టారు, ఇవి అంటే పెరిషబుల్స్ అయితే వెంటనే తీసేస్తాం. అయినప్పటికీ అమ్మవారి దగ్గర ఒక పండు, ఏదో ఒక యాపిల్ పండు, ఒక ద్రాక్ష పండు, లేకపోతే ఒక ఖర్జూరం పండు ఒకటి ఎప్పుడు అలా ఉంచండి. ఆవిడ మధ్యలో ఆకలేస్తే మనం ఏం చేస్తాం? అమ్మవారిని మళ్ళాగా అనుకోమన్నాం కదా. ఆవిడ మనము ఒకటే అనుకుంటున్నప్పుడు చక్కగా అక్కడ ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర, అందుకే ఈ మధ్య కొత్తగా నీళ్లు పెట్టడం కూడా నేర్చుకుంటున్నారు. నీళ్లు పెట్టమని ఎప్పుడు అంతగా చెప్పలేదు, కొత్తగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి పద్ధతులు. కానీ అమ్మవారి దగ్గర ఎప్పుడు ఏదో ఒక నైవేద్యం. సపోజ్ డ్రై ఫ్రూట్స్ పెట్టారు, ఇవాళ నిన్న పెట్టింది ఇవాళ తీసుకుని తినండి, ఇవాళ మళ్ళీ వేరే పెట్టండి, అంతే పాడైపోవు కదా. కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా పెడుతూ ఉండండి. అమ్మవారి దగ్గర ఎప్పుడు పటిక బెల్లం పలుకో ఏదో పెడతాం కదా, అది అలా ఉంచండి. ఆవిడ దగ్గర ఖాళీ చేయకండి. అర్థమైంది. ఎప్పుడు సంథింగ్ అలా ఒకటి ఉంచేలాగా. అలాగే మళ్ళీ పాడైపోయి ఇప్పుడు అన్న నైవేద్యం పెట్టాం, మహానైవేద్యం, అన్నం పప్పు కూర ఇవన్నీ చేసి పెట్టాం, గారెలు వడలు బూరెలు అన్నీ చేసి పెట్టాం. అలాంటివి అమ్మ దగ్గర ఉంచినా ఎక్కువసేపు ఉండవు కనుక 1 గంట తర్వాత, అరగంట తర్వాత అమ్మవారికి చూపించి కాసేపు ఉంచి, చాలా ఆలయాల్లో నేను చూశాను తలుపు వేసేసి వాళ్ళు తినేదాకా తింటున్నారు అని చెప్తారు మనకి. తింటున్నారు అని చెప్పి తలుపు, ఇప్పటికి నైవేద్యాలప్పుడు తలుపులు వేసేస్తారు చూస్తారు కదా, లోపల వాళ్ళు తింటున్నారు అనమాట. వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఏకాంతం, నలుగురు చూసి దిష్టి వాళ్ళకు వద్దు కనుక అది అయిపోయాక మళ్ళీ మనం తీసుకోవచ్చు. మనం సరైన భక్తితో పెడితే ఆ లోపల మనం పెట్టింది కూడా కదిలినట్టు తీసుకున్నట్లు మనకి తేడా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా మంది చెప్పారు అలాగా. మనసు ఉండాలి మనం పెట్టేది, అంటే మనం చేస్తున్నాము అనేటటువంటి భావన ఉండాలి. వాళ్ళు వస్తున్నారు, తింటున్నారు అని. అది అమ్మ ఏమైనా నియమాలు పాటించాలమ్మా ఈ నవరాత్రులు? పెద్దగా నియమాలు అంటే వాళ్ళ నియమాలన్నీ వేరు. మామూలు పూజలు చేసే వాళ్ళకి మనకేం ఉండవాలి. కాకపోతే చక్కగా శుచి శుభ్రంగా స్నానం చేసి వెళ్ళి దేవుడికి దీపారాధన చేయటము, పూజ చేసుకోవటం, నైవేద్యం చేసుకోవటం, ఈ వారాహి స్తోత్రాలు చదువుకోవటం చేయండి. స్నానం చేయకుండా చేసేస్తే నేను అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ధర్మం 4 పాదాల నడవాలంటాం కదా, ఆ ధర్మంలో ఒక పాదం శుచి. కనుక ఆ శుచి పాటిస్తూ ఉంటే, అంటే శుభ్రత పాటిస్తూ ఉంటే, అలా పాటించకపోతే ఏమైందో కరోనాలో అందరికీ తెలిసింది కదా. కనుక ఆ శుచి అనేది పాటిస్తుంటే ధర్మం మనం కూడా నిలబెట్టినట్టు. చాలా అందంగా వివరించారమ్మా, హ్యాపీగా. అందరూ కూడా మీరు చెప్పిన ఆ పద్ధతిలో చాలా ఈజీ యాక్చువల్గా, ఇందులో పెద్దగా ఏది ఎప్పుడు కష్టం కాదమ్మా. హ్యాపీగా ఇంట్లో అందరూ మనం ఊరికే చిక్కుముళ్ళు వేసుకుంటాం అంతే. మనమే అనవసరంగా కాంప్లికేట్ చేసుకొని భయపడతాం.
చాలా అందంగా వివరించారమ్మా. ధన్యవాదాలమ్మా.